అందరికీ నమస్తే. ఇదేం బ్రేకప్ స్టోరీ కాదు, ఇది ఒక అమ్మాయి స్టోరీ కూడా కాదు, అబ్బాయి స్టోరీ. డిఎంలో ఈ మెసేజ్ చూడగానే ఇది అందరి లైఫ్లో జరుగుతుంది కదా, మోస్ట్ కామన్ టాపిక్ కదా, మన వాళ్ళు కొంచెం షేర్ చేద్దామని చెప్పి ఈ ముచ్చట పట్టుకొచ్చిన. ముచ్చట ఏంటంటే, ఈ ముచ్చట వినే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. స్టార్ట్ చేద్దాం. అన్నా, నా పేరు ఉదయ్, నా ఏజ్ 22. నేను ఇంట్లో ఒక్కడనే కొడుకుని, ఇంట్లో గారాబంగా పెంచిళ్ళు, ముద్దులో కొడుకుని నేను. మా ఇంట్లో నేను ఒక్కనే కొడుకును కదా, ఇంటర్ దాకా మా పేరెంట్స్ నాకు అతుక్కొని తిరిగిళ్ళు. పాయింట్ ఏంటంటే, చదువులో ఫస్ట్ నేను ఇంటర్లో. వీడు ఇంటర్లో ఫస్ట్ అన్నాడు అంటే వీడు ఖచ్చితంగా ఇప్పుడు చదువుతలేడు. బీటెక్ లైఫ్కి ఎంట్రీ ఇచ్చిన నేను. ఏ అలవాటు లేవు, బీటెక్ లైఫ్కి రాకముందు ఏ అలవాటు లేవు. గర్ల్ ఫ్రెండ్ కూడా లేదు నాకు. కొత్తగా ఫ్రెష్ చేద్దాం బీటెక్లో, నా లైఫ్ని ఎంజాయ్ చేద్దాం, నాకు ఇక ఫ్రీడమ్ దొరికింది కదా, మా పేరెంట్స్ ఏ లొల్లి లేదు కదా అని చెప్పి మస్తు ఎంజాయ్ చేద్దాం అని చెప్పి ఎంట్రీ ఇచ్చిన. ఇక మంచి కాలేజ్ అది. ఆ మంచి కాలేజ్లో నాకు వజ్రాలు, దొంగలు, టెర్రరిస్టులు ఫ్రెండ్ అయ్యారు. నాకు అప్పటిదాకా వీళ్ళు ఫ్రెండ్స్ అయ్యేదాకా ఏ అలవాటు లేదు. నేను ఇక ఫిక్స్ అయినా ఎట్లయినా నేను ఎంజాయ్ చేయాలి నా లైఫ్ అని చెప్పి. ఫస్ట్ ఇయర్లో మా ఫ్రెండ్స్ అందరూ సిగరెట్ తాగుతుండే, నేను వాళ్ళతోనే తిరుగుతుండే కదా, నేను వాళ్ళ పక్కన ఉంటుండే. మా శశి అని చెప్పి ఒక ఫ్రెండ్గా ఉంటాడు. మామ తాగుతావరా అని అన్నాడు. ఎందుకురా అని చెప్పిన. తాగురా, ఏమైనా టెన్షన్ ఉంటే రిలీఫ్ ఉంటుంది అని చెప్పాడు. సరే ఈరా అని చెప్పి ఇట్లా తీసుకున్నా. ఒక పఫ్ ఊదిన, మారు తగ్గిన. రెండో పఫ్ ఇట్లా ఊదిన, ఇంకా మారు తగ్గిన నేను. వీడు ఏం చేసిండు, శిష్య ఇటీ అని చెప్పిండు. సరే అని చెప్పి వాడిది ఇట్లా తీసుకొని ఇట్లా లోపల గుంజాలరా అని చెప్పి చెప్పిండు, నీట్గా చెప్పిండు. నేను అప్పుడు క్యాచ్ చేసి కొడితే నెక్స్ట్ డేకి వెళ్ళి నన్ను చూసి వాళ్ళు పిచ్చోళ్ళు వెళ్ళి తాగడు చూసి. ఇక అది ఎట్లా అలవాటు అయిందంటే, మా ఇంట్లో దేవునికి దీపం వెలిగించే ముందు నేను పోయి సిగరెట్ వెలిగించేది. నేను కేవలం సిగరెట్ కొట్టడానికి నేను మా ఇల్లు వదిలేసి మా ఫ్రెండ్స్ రూమ్లో బతుకుతాను. పోయి అంతగానో అలవాటు అయిపోయింది నాకు. ఆ రూమ్లో లేవగానే ఓ సిగరెట్, టిఫిన్ తినకముందు ఓ సిగరెట్, టిఫిన్ తిన్నాక ఓ సిగరెట్, లంచ్ ముందు ఓ సిగరెట్, లంచ్ తర్వాత ఓ సిగరెట్, స్నాక్స్కి 2 సిగరెట్లు, డిన్నర్కి ఓ సిగరెట్, డిన్నర్ తర్వాత ఓ సిగరెట్, నైట్ ఓ సిగరెట్, మళ్ళీ పొద్దుగా లేవనికి బ్యాకప్కి ఇంకో సిగరెట్ పెట్టుకున్నా. అంత అలవాటు అయింది. ఆ రూమ్లో ఈ సిగరెట్ కొట్టేది తప్ప ఏం చేసేది అది. అంత అలవాటు అయిపోయింది. ఇక మా వజ్రాలు మందు తాగుడు స్టార్ట్ చేసేళ్ళు. ఒకరోజు రూమ్లో కూర్చున్నా, మంచిగా మా వాళ్ళు బీర్లు తాగుతారు. తాగి ఏంద్రా మామ అంటే, బీర్ మామ తాగితే ఏమవుతారని నేను అడిగిన. మైండ్ రిలీఫ్ ఉంటుంది మామ, మంచి నిద్ర పడతా అని చెప్పిండు. నువ్వు ట్రై చేయమామా అన్నాడు. ఏ వద్దు మామ అంటే, మామ ఉన్నది ఒకటే లైఫ్, ఖరాబ్ చేసుకోకూడదని అని చెప్పి ఎంకరేజ్ చేసిళ్ళు. నాకు ఆ మాట వినాగానే ఒక బీర్ తీసి ఒక సిప్పు కొట్టిన, చేదుగుంది. ఇక రెండో సిప్పు కొట్టగానే వరద వారినట్టు నా కడుపులో బీర్లు పొంగింది. పోతురే ఉన్నది బీర్లు. నా దాగుడు చూసి మా వాళ్ళు ఇంకా ఎంకరేజ్ చేసిళ్ళు. నాకు అప్పుడు అర్థమైంది, ఇట్లా తాగుకుంటా నాకు మస్తు అలవాటు అయిపోయింది. ఇక వీళ్ళు ఏం చేసేళ్ళు, నేను తాగిన తర్వాత నాకు కక్కొస్తుంది కదా, వాళ్ళు చెవులు పడ్డది కాకుండా వాళ్ళు వీడియోలు ఆన్ చేసి నేను కక్కేదంతా వీడియోలు తీసి అట్లా పారిపోయి స్టార్ట్ చేసేళ్ళు. వీళ్ళు దావపించింది ఎందుకంటే కేవలం వాళ్ళ ఎంటర్టైన్మెంట్ కోసం. ఉన్నదే ఒకటే లైఫ్ అమ్మా అని దావపించి లైఫే లేకుండా చేసేళ్ళు నాకు. ఎట్లా ఇంకున్నది ముందర చెప్తా చూడు. సరే ఇక మందు సిగరెట్ అంటే ఓకే అలవాటు చేసేళ్ళు. 3rd ఇయర్కి వచ్చినాం. కొడుకులు స్టార్ట్ చేసేళ్ళు. ఏదైతే నేను వద్దు, ఇది దీని జోలికి పోవద్దని చెప్పి మా అమ్మకి నేను మందు సిగరెట్ మాట ఇద్దని చెప్పి ఆల్రెడీ నేను మాట ఇచ్చేసింది కూడా నేను పక్క పడేసిన. కానీ కొడుకులు దేని జోలికైతే నేను పోవద్దు అనుకున్నాను అది కూడా అలవాటు చేసేళ్ళు. ఏంటిది, గాంజా. ఈ గాంజా నా కొడుకులకి చాలా తక్కువ టైంలో అలవాటు అయిపోయింది. ఒకసారి సడన్గా నేను రూమ్కి పోతే మొత్తం రూమ్ అంతా మంచులకు ఉన్నది, మొత్తం పొగ ఉన్నది, మొత్తం వాసన వెళ్తే జర్రం అన్నది. సరే అని చెప్పి మా వాళ్ళ దగ్గర పోయి, మామ ఏంటిదిరా, ఎందుకు కొడతారు ఈ గాంజా అని చెప్పి. మామ నువ్వు ఒక్కసారి ట్రై చేయి, స్వర్గంలోకి ఉన్నది. అప్పటికే వీడు చెప్పుకుంటే నవ్వుతాడు, ఎందుకు నవ్వుతాను నాకు అర్థం కాలే. సరే ఒక్కసారి ట్రై చేయంటే, లేదురా నేను మా అమ్మ కొట్టించిండ్రా ఇట్లాంటివి చేయాలని చెప్తే అంటే, అరే ఇంత సిగరెట్ మందు తాగినావు కదరా, గిదినికి ఏం పోతాందిరా, కొట్టు ఏం కదని చెప్పి కథ ఒక పఫ్ ఇచ్చిండు. ఒక పఫ్ కొట్టిన, 2 పఫ్లు కొట్టిన, 3వ పఫ్కి నవ్వుకోవడం స్టార్ట్ చేసిన. ఎందుకు నవ్వుతాను నాకు తెలియదు, పిచ్చో తిరిగి నవ్వుతాను నేనైతే. నవ్వుకొని శవం అన్నట్టు కొన్నా. ఇట్లా ఈ గాంజా తాగకుండా ఇది కూడా అలవాటు అయిపోయింది నాకు. ఇది లేకపోతే ఈ గాంజా దానికి నేను మా ఇంటికి పోయి పైసలు దొబ్బి ఇంట్లో తిట్లు తిని, నా మెడలో ఒక చైన్ ఉంటే దాన్ని కూడా కుదబెట్టినా, నా ఫోన్ కూడా కుదబెట్టినా, ఈ మొత్తం ఈ కేవలం గాంజా కొట్టిన. పొద్దున్న లేదా నాకు గాంజా ఉండదు నా చేతిలో. లేకపోతే నాకు నిద్ర రాదు, నేను బతకలేను. అప్పటికే నా బాడీ డొల్లా ఇట్లా గుంజుకపోయింది, నా బాడీ, నా ముఖం గుంజుకపోయింది, నా లిప్స్ అంతా మొత్తం మారు షోగా సూపర్ ఉండే హీరో లెక్క నేను. ఒకరోజు సండే రోజు నైట్ మంచిగా రిలాక్స్గా పడుకున్నాం. మండే వచ్చింది. మండే రోజు తెల్లారే డోర్ కొట్టే సౌండ్ వచ్చింది. మా రూమ్లో నేను పడుకుని, నేను ఒక్కనే ఉన్నా, ఎవరు లేడు. మా వాళ్ళు వేలు వేయలు వేటానికి వేలు దేనికి, గాంజా తీసుకురానికి.
పాయింట్ ఏంటంటే పోలీసులు వచ్చి సీదా నన్ను జీబులో వేసుకపోయి సీదా పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టిళ్ళు. అక్కడ తెలిసింది మా వాళ్ళు నిన్న నైటు గాంజా తీసుకొస్తా అంటే పోలీసు వాళ్ళకి దొరికిళ్ళు. ఏం చేయలేదు. ఇప్పుడు నేను కూడా తాగుతానని అర్థమైపోయింది. ఆ ముఖం చూడగానే హీరో లాక్కున్నా నేను పోలీసు వాళ్ళకి అర్థమైపోయింది వీడు తాగుతాడని చెప్పి. ఇక నా పేరు కూడా మా వాళ్ళు నిజాయితీగా అన్ని మ్యాటర్లో తోడుండాలని చెప్పి నా పేరు కూడా తీసిళ్ళు. కథం మా అందరికి కలిసి 3rd డిగ్రీ ఇచ్చిళ్ళు. నేను పోలీస్ స్టేషన్లో ఇచ్చిన తర్వాత నన్ను బయట కూర్చోబెట్టి ఇట్లా బట్టలు ఇప్పేసి ఇట్లా మోకాల మీద ఇట్లా కూర్చున్నా నేను కింద. అప్పుడు మా పేరెంట్స్ ఇట్లా ఎంట్రీ ఇచ్చిళ్ళు. మా మమ్మీ ఇట్లా ఏడ్చుకుంటూ వస్తుంటే మా మమ్మీ కళ్ళలో నేను చూసిన. నాకు అప్పుడు సోయి వచ్చింది. ఆహా, నేను వీళ్ళకి ఒక్కనే కొడుకుని, వీళ్ళకి నేను తప్ప ఇంకెవరు లేరు, నేను ఈ గాంజా మొత్తులా వీళ్ళని నేను తిట్టినా కొట్టినా నేను ఇంట్లోకి వెళ్ళి కూడా వచ్చేసిన, వీళ్ళని చూసుకోవాల్సింది నేనే కదా అని చెప్పి అన్నీ మర్చిపోయినాను. తీరా చూస్తే నా బీటెక్ లైఫ్ కూడా అయిపోయింది. నా దగ్గర బ్యాక్లాగ్ తప్ప ఏం లేవు. నేను మొత్తానికి నాశనం అయిపోయినా. నేను మొత్తం బక్కగా అయిపోయినా. ఏం చేయకుండా వీళ్ళకి ఒక్కసారి కూడా హ్యాపీనెస్ ఇవ్వలేదు. నేను మా అమ్మని నేను చూస్తున్నాను. నేను చూసుకుంటేనే మా అమ్మని చూసుకుంటే నేను ఏడుస్తున్నా. నేను ఆడికెళ్ళే మా అమ్మ ఆడ దూరంకి వెళ్ళి చూసుకుంటూ ఏడుస్తుంది. నేను ఈడ కూర్చొని దూరంకి వెళ్ళి చూసుకుంటూ ఏడుస్తున్నా. మా డాడీ మొక్క నేను చూడలేకపోయాను. నేను ఈ మెసేజ్ ఎందుకు పెడుతున్నా అంటే, దోస్తులు ఉంటారు, బడవేగాళ్ళు ఉంటారు, తాగమని చెప్పి ఎంకరేజ్ చేస్తారు. మనం మంచిగానే అనుకుంటాం కదా. అది మన చూసినావా, నేనే పోలీస్ స్టేషన్లో కూర్చున్నాను. పొరగాళ్ళు మీకు కూడా ఒకటి చెప్తానా, దోస్తులు ఇష్టం వాళ్ళు మందు తాగా అని చెప్పి ఎంకరేజ్ చేస్తే వద్దు అని చెప్పి వాళ్ళకి కొంచెం దూరమైన ఉండాలి. కాకపోతే సైలెంట్గానే ఉండాలి. అలవాటు మాత్రం చేసుకోవాలి. ఏది చేసినా కానీ కంట్రోల్లో పెట్టుకోవాలి. మీ బాడీని మీరు కంట్రోల్లో పెట్టుకోవాలి అని చెప్పి నేను ఇప్పటికీ ఇది మానలేకపోతున్నా. నాకు ఇప్పుడు కూడా నేను ఎంత వద్దు అని చెప్పి డాక్టర్ దగ్గర పోయి నేను తాగొద్దు అని చెప్పి థెరపీ క్లాసులు తీసుకున్నా కానీ తెలియకుండా బాత్రూంలో పోయి గింత తాగొత్తా. నా బాడీ గాంజాకి వదులుకోలేకపోతాను నేను. సో మీరు పిల్లగాళ్ళు మీ దోస్తులు ఎవరైనా ఎంకరేజ్ చేస్తే వద్దని చెప్పాలి. మందు సిగరెట్ అయితే ఓకే, గాంజా జోలికి పోకాలి అని చెప్పి ఈ మెసేజ్ నీకు పెడుతున్నా. ఏం పిల్లగాళ్ళు విన్నారా స్టోరీ? బాగుందా? ఈ స్టోరీ విన్న తర్వాత బాయ్ ఏమన్నాడంటే, ఈ తాగేటోళ్ళు కూడా ఏం మంచిగా నీట్గా ఉండరు, మొత్తం బాయ్ బయటే అనుకుంటూనే ఉంటారు. ఈ బాయ్ ఏమన్నాడంటే, మందు సిగరెట్ వరకు అయితే ఓకే, అది కూడా ఒక లిమిట్ వరకు. దావత్కో పబ్బానికో పేరెంటాలకో తాగితే ఓకే, అలవాటు ఉంటే పర్లే. గాంజా దీని జోలికి పోకలి. ఒక్కసారి గాంజా అలవాటు అయిందా, అది పోవాలంటే నువ్వు చావాలి. నువ్వు ఏడైనా పోయి అడుగు, ఎవరైనా పోయి అడుగుపోయి. ఇప్పుడు గాంజా తాగిన వాళ్ళు కూడా ఉంటారు. వీళ్ళు ఏమంటారు, కొన్ని రోజుల తర్వాత రియలైజ్ అయిపోయి నేను తాగుతలేను బాయ్, గాంజా తాగుతలేను బాయ్ అని చెప్తారు. పాయింట్ చెప్పాలా, వాళ్ళు కూడా ఖచ్చితంగా తాగుతూ ఉంటారు. వాళ్ళని నిజంగా ఒప్పుకో అని చెప్పాలి, ఖచ్చితంగా తాగుతారు. వాళ్ళు ఏదో ఒక మూమెంట్లో తాగుతారు. ఎందుకు తెలుసు, అది వదలలేరు వాళ్ళు. ఒక్కసారి అది అలవాటు అయిందంటే వదలలేరు. సో పిల్లగాలు, ఇంటర్ పోరగాలు, 10th పోరగాలు, మీకు షోక్ ఉంటుంది. నేను పెద్దోన్నైనా నాకు లేస్తుంది, నేను ఒక మొగోన్నైనా నేను సిగరెట్ కూడా తాగొచ్చు, రుబాబా తాగొచ్చు, ఇక దోస్తుల దగ్గర షోగా చెప్పుకోవచ్చు నేను మొగోన్ని, నేను ఆ బ్రాండ్ తాగినా ఈ బ్రాండ్ తాగినా అని చెప్పి చెప్పుకోవచ్చు. కానీ బాయ్ దాని తర్వాత అది అలవాటు అయింది అనుకో, తట్టుకోలేరు మీరు. నువ్వు చెప్పినాక బాయ్ చూసినా బక్క చిక్కి వేయండి, హీరో లెక్క తయారైనా అని చెప్తాను కదా, మీరు కూడా అట్లా తయారవుతారు. ఏదైనా కానీ ఫస్ట్ నువ్వు నీ బాడీకి ఓవర్ డోస్ ఇచ్చే ముందు నీ బాడీ నువ్వు కంట్రోల్ చేసుకుంటానా లేదా అని చెప్పేసి నువ్వు తెలుసుకో ఫస్ట్. ఏది తాగినా, మందు అయితే ఓకేరా, బీర్లు అంటే తాగు, సిగరెట్లు గాంజా దూరం ఉండండి. లేదనుకో నువ్వు కూడా బాయ్ బయటే అని చెప్పకుండా దీన్ని కూడా కూర్చోవాలి. పోలీస్ స్టేషన్లో 3rd డిగ్రీ ఇచ్చి రాడ్ కూర్చుతారు, అయిపోయాక. సో మై డియర్స్ ఫాలోవర్స్, నా తమ్ముళ్ళు దగ్గర దూరం ఉండాలి. అన్న చెప్తున్నాడు కదా, లైట్ తీసుకోవాలి, గాంజాని పిచ్చ లైట్ తీసుకోవాలి. ఓకే, బాయ్.